ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అది బిట్లుగా సీన్లు చెబుతున్నారు మీరు. లేకపోతే ఫస్ట్ రాత్రి కోసం కలిసారా మీరు, శివ కోసమే కలిసారా? రాత్రి నేను ఫస్ట్ రాత్రి కోసం కలిసాను కదా. అదే రాత్రి కోసం అనుకున్నాం, అదేమో తర్వాత ఫ్లాప్ అయింది. శివ రాత్రి అనుకున్నాం. రాత్రి సినిమా గురించి మాట్లాడితే వెంకట్ నాగార్జునకి ఏమైనా రాయొచ్చు కదా అన్నారు. అప్పుడు నాగార్జున డేట్స్ కూడా అంటే ఆల్రెడీ 4 సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ లోపల వెంకట్ ఇంప్రెస్ నాగార్జున బాగా లేట్ అయి ఉంటే ఇది తీద్దాంలే అని అన్నారు. కానీ ఈ లోపల ఏదో సెట్ అయిపోయి నాగార్జున డేట్స్ దొరికేసింది. సో మీరు తర్వాత వెంకట్ ఫస్ట్ ఇంప్రెషనే ఆయనకి ఇంప్రెస్ అయ్యారు, డిఫరెంట్గా ఉంది అనిపించింది ఆయనకి. తర్వాత మీరు నాగార్జున వెళ్ళి కలిశారు కదా. నాగార్జున ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి సార్, ఫీలింగ్? అంటే నాగార్జున కూడా సేమ్ అండి. ఎందుకంటే నాకు అంటే నాగార్జున వాజ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఈ కేమ్ ఫ్రమ్ ది US. నా సెన్సిబిలిటీ మీ ఇద్దరం దాంట్లో క్లోజ్ అయ్యాం. ఫస్ట్ టైం నేను నాగార్జునతో ఎక్కువ మాట్లాడటం మొదలుపెట్టింది కలెక్టర్ గారు అబ్బాయి అవుట్డోర్లో నేను గాడ్ ఫాదర్ సీన్ చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఇలాంటివి చేస్తున్నప్పుడు అంటే ఒక కాన్వర్జేషన్ దాంట్లో ఇంప్రెస్ అయ్యాడు నా మీద. మోర్ దెన్ డైరెక్టర్ అనేది చాలా తర్వాత స్టార్ట్ అయింది అది. అంటే మన తెలుగు సినిమా స్టైలు నిర్మాణానికి కొంచెం డిఫరెంట్గా, భిన్నంగా, ప్యారలల్గా, కొంచెం హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్, కొంచెం గ్లోబల్ లెవెల్లో ఇతను ఆలోచిస్తున్నాడు. సంథింగ్ అడ్వాన్స్డ్గా, డిఫరెంట్గా, అల్ట్రా మోడర్న్, చాలా డిఫరెంట్గా. మోడర్న్ హాలీవుడ్ అని కాకుండా అంతకుముందు ఎప్పుడు వినని విధంగా చెప్తున్నాడు అని ఫీలింగ్ వచ్చింది నాగార్జున. అంటే నాగార్జున ఆబ్వియస్లీ ఆల్రెడీ ఒక 5 or 10 సినిమాలు చేసాడు అప్పటికి. అవును. ఆ డైరెక్టర్స్ తోటి ఆ కథలిని ఆ సీన్స్ చేసి నేను చెప్పేది చాలా డిఫరెంట్గా ఫీల్ అయ్యాడు. ఫస్ట్ టైం నేను నాగార్జునకి చెప్పింది ఒక నరేషన్ కొట్టే సీన్ చెప్పాను. అగ్నిపుత్రుడు షూటింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్ సీన్ అది చెప్పారు. అట్లా నేను ఇలా ఈ యాక్షన్, గుర్రాలు, బాంబ్స్ వీటన్నిటికన్నా ఎఫెక్టివ్గా జస్ట్ 2-3 గంటల్లో తీసే సీను ఈ హాకీ స్టిక్తో ఒకరిని కొడతారు అది నేరేట్ చేశాను. అది చాలా నిజంగా ఇంప్రెస్ అయ్యాడు నేరేషన్. అంటే మీరు ఎంచుకోవడం కూడా డిఫరెంట్ సీన్ మీ బ్రెయిన్లో అప్పటికే ఉన్నప్పటికీ కూడా మీరు ఎంచుకున్న సీనే దీనికి మొత్తం సినిమా కాకుండా టోటల్ ఫిల్మ్ సీన్గా ఆలోచించింది. ఎప్పుడు కథ అని ఇప్పుడు ఆలోచించలేదు అసలు. మీరు ఆలోచించడమే ఒక కథ పెట్టుకొని దాని చుట్టూ తిప్పడం కాకుండా సీన్లు ఆలోచించారు. అంటే మన ఏ సీన్స్ ఉండాలి అనేది ఇప్పుడు క్లైమాక్స్ ఆల్రెడీ మెకనాస్ గోల్డ్లో అమర్ షరీఫ్ గగ్రీపేక్ ఫైట్ ఉండాలి, అది ఫిక్స్ అయ్యాం. అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి కదా అనేది పాయింట్. ఈ సైకిల్ చేజ్ లేకపోతే ఇది రెయిన్ ఫైట్, ఇవన్నీ సీన్లుగా అనుకుని దీన్ని ఎలా కలపాలి అనేది కథని సెకండరీగా పెట్టారు. అంటే ముందు ఫ్లవర్స్ అన్ని రెడీ చేసుకున్నారు, తర్వాత ఒక్కొక్కటి గుచ్చి స్టోరీ ఉంటుంది మధ్యలో. అదే దారం తర్వాత చూసుకున్నారు. ముందు ఫ్లవర్స్ ఏరేశారు, ముందు మంచి ఫ్లవర్ చూపించారు, అట్రాక్టివ్ ఉంది, ఇంకో ఫ్లవర్ చూపించారు. అందుకని నేను నమ్మేది ఏంటంటే చాలా సార్లు కథ గురించి మాట్లాడతారు కానీ మీరు ఎప్పుడన్నా ప్రేక్షకులు చూడండి వాళ్ళు సినిమా అయ్యే వరకు డిసైడ్ అవ్వరు సినిమా బాగుందా లేదా అని. ఫస్ట్ 15 minutes డిసైడ్ అవుతున్నాడు సినిమా నచ్చుతుందా లేదా అని. అవును. దాని తర్వాత కొంత భాగం బోరు కొట్టచ్చు, కొంత నచ్చచ్చు, కొంత చాలా నచ్చవచ్చు, అవ్వకపోవచ్చు. ఓవరాల్గా ఒక ఇంప్రెషన్ వస్తుంది. నేను అందుకే ఎప్పుడు ఏం చెప్తానంటే ఇప్పుడు ఒక నేనున్నాను అనుకోండి, నన్ను కొంతమంది పిచ్చుడు అంటారు, కొంతమంది జీనియస్ అంటారు, కొంతమంది తెంగరోడు అంటారు, కొంతమంది కామ పిశాచ్ అంటారు, ఇలాంటి రకరకాల భేదులు ఉన్నారు. కానీ నేను ఉండేది ఒకటే కదా, వాళ్ళ పర్సెప్షన్లో మారుతాను. సినిమా కూడా అదే అవుతుంది, సినిమా సేమ్ ఉంటుంది, చూసే ప్రతి ప్రేక్షకుడికి అది వేరే విధంగా రెజనేట్ అవుతుంది. అప్పుడు ఏంటి, ఎవరో కూడా మీరు పబ్లిక్ రివ్యూస్ చూడండి, బయటకు వచ్చి ఎవడో కథ గురించి మాట్లాడు, ఆ సెకండ్ హాఫ్ లాగాడండి, ఇది బాగుందండి, అది ఫస్ట్ ఫ్యాంటాస్టిక్ అండి, ఎలివేషన్స్ ఇలా మాట్లాడతారు. కానీ కథ గురించి ఎవరు మాట్లాడరు. మీరు ఎప్పుడైనా ప్రేక్షకులు చూడండి, ఒట్టి క్రిటిక్స్ మాట్లాడతారు. అదే అంటే కథ గురించి మాట్లాడితే మేకింగ్ ఫెయిల్ అయినట్టారా అని అన్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ ఉందండి, నాకు చాలా ఎఫెక్ట్ అయినా. యానిమల్ కథ నాకు నచ్చలే, ఫాదర్ సన్ది నాకు అసలు ఎక్కలేదు, అది ఫాదర్ సన్. కాకపోతే ఎక్కని చాలా సీన్స్ ఉన్నాయి, అది పర్ఫార్మెన్సా లేకపోతే రణబీర్ కపూర్ లేకపోతే ఒక సీన్స్ సందీప్ రాసిని. సో ఇప్పుడు నాకు సపోజ్ సగం సీన్ నచ్చలేదు అనుకోండి, సగం సీన్ ఎక్స్ట్రాడినరీ నచ్చింది. ఓవరాల్గా ఓకే, 2-3 సార్లు చూసాను సినిమా. అంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడి తర్వాత అంటే గ్లోబల్ సినిమా గురించి, తెలుగు సినిమా దగ్గర నుంచి గ్లోబల్ సినిమా దాకా అన్నీ మాట్లాడి, అలా ఇతనికి ఈ సినిమా అనే దీనిపైన అద్భుతమైన కమాండ్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది
అది కూడా మీకు ఒక ఇంప్రెసివ్ పాయింట్ అనుకోవాలా వాళ్ళని కన్విన్స్ చేయడంలో ఇన్ ఎడిషన్ టు స్టోరీ టెల్లింగ్. 100% నేను మాట్లాడిన విధంలో ఒక అంటే ఆబ్వియస్లీ మీరు కమ్యూనికేషన్ అనేది అవతలని ఇంపాక్ట్ చేయటానికి కదా, కానీ ఇంపాక్ట్ చేయడానికి మీ దగ్గర విషయం ఉండాలి కదా, సరుకు. లేకపోతే మీరు అనుకుంటే సరిపోదు కదా. అవతల మనిషిని ఇప్పుడు నేను మాట్లాడితే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, అవును, మీరు ఇంప్రెస్ అయితేనే కదా దాని ఎఫెక్ట్ ఉండేది. లేకపోతే ఎంత స్పీడ్గా లోపలికి వెళ్ళాడు దానికి 1000 times స్పీడ్ బయటికి వెళ్ళిపోతుంది. సో అక్కినేని గారు ఏమన్నారు సార్, యాక్చువల్గా మీకు నమ్మకం కుదిరింది బిగినింగ్లో ఆయనకి? ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన ఒక దాన్ని ఏమంటారు అంటే ఆయన మా ఫాదర్కి చాలా క్లోజ్ అండి. నాగేశ్వరరావు గారు మా ఫాదర్ ఇద్దరు కలిసి ఫామ్కి వెళ్ళి లేకపోతే చాలా టైం గడిపేవారు. నాతో ఎక్కువ పరిచయం లేదు నాగేశ్వరరావు. ఇప్పుడు ఆయన ఏంటంటే రాజుగారి కొడుకు అని ఇది ఉంది, ఏదో సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది అన్నంత కన్నా నేను ఎప్పుడు వెంకట్ సురేంద్ర నాగార్జునతో కూర్చున్నట్టు ఎప్పుడు ఆయనతో కూర్చోలే. ఆ టైంలో ఒకసారి విన్నా నేను, నాగేశ్వరరావు గారు ఇలాగా ఏంటి అంత ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన చేస్తారా, అడిగే అనుభవం ఏముంది అది ఇది అని చెప్పారని. అది నాకు ఎక్కడో పెద్ద టెన్షన్. ఎందుకంటే ఆ టైంలో నాగేశ్వరరావు గారు నాగార్జున ఆల్సో కొన్ని ఫ్లాప్స్ వచ్చినాయి. వెంకట్ చేస్తున్నారు కానీ మరీ హ్యాండ్స్ ఆన్ ప్రొడ్యూసర్ కాదు. గబుక్కుని రేపు పొద్దున్న నాగేశ్వరరావు గారు నువ్వు అంటే నా పరిస్థితి ఏంటి భయం ఉంది అని నాకు ఒక టెన్షన్ ఉండేది. గబుక్కున అదేంటి ఎప్పుడైతే డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చిందో ఆయన ఒక్క మాట చెప్తే ప్రాజెక్ట్ పోతుంది అనే ఫీలింగ్ ఉంది. కానీ నాగేశ్వరరావు గారితో అంటే నేను మాట్లాడేది నాగేశ్వరరావు గారి వేవ్ లెంత్ అయితే నేను నాగార్జున కమ్యూనికేట్ చేసినట్టు చేయలేను. లక్కీగా ఏమైందంటే మన రావు గారి ఇల్లు సినిమా తీస్తున్నాను, దాంట్లో తరణి అని డైరెక్టర్ సురేంద్ర నాతో మాట్లాడితే నేను కొన్ని సీన్స్ రాశాను ఆ సినిమాకి. తరణి గారికి అసలు నేనంటే పడిది కాదు. అంటే ఒక అంటే ఇంగ్లీష్లో మాట్లాడతాడు, కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు, అడిగే పెద్ద పుడింగ్ లాగా అని ఫీలింగ్ ఉండేది. కాకపోతే సురేంద్రకి క్లోజ్ కాబట్టి ఏమని అనలేకపోయారు అన్నమాట. సరే నేను ఆయన అంత ఇరిటేషన్ వస్తుంది నన్ను చూస్తే సురేంద్ర పాపం ఎందుకు ఆయన చేసుకునేవ్వండి అని నేను బయట కూర్చున్నాను, సెట్లోకి వెళ్ళకుండా. నాగేశ్వరరావు గారితో ఒక సీన్ చేస్తామంటే నాగేశ్వరరావు గారు ఏంటి అంత బుద్ధి లేకుండా ఉంది ఈ సీన్ అని. ఆ సీన్ డీటెయిల్లో ఏదో ఎవరు రాసింది అంటే తరణి రాము రాశాడు. ఆయన తప్పించుకోవడానికి ఎక్కడా పిలవండి అంటే నన్ను వచ్చి పిలిచారు, వెళ్ళాను. ఏంటి అసలు ఇది ఎంత బుద్ధి లేకుండా ఏంటి ఈ సీను అని చెప్పారు. సీన్ అర్థం అవ్వలేదా? కాదు, సీన్ ఉంది, ఆ సీన్ ఆయన తీసిన విధానం ఆయనకు అర్థం కాల. ఆ డీటెయిల్ ఇప్పుడు చెప్పలేను. సో బేసిక్గా ఎప్పుడైతే నాగేశ్వరరావు గారు అన్నారో, నాగేశ్వరరావు అలా కదండి, మీరు ఇలా వచ్చినప్పుడు అతన్ని మీరు చూడరు, అది మీ ఎదురుగా రావట్లేదు, వాడు ఆ వైపు నుంచి వస్తున్నాడు, మీరు చూడలేదు కాబట్టి అన్నారు. మీరేమో అలా చూసాక ఎలా అంటాను అంటున్నారు, చూడలేదు కాబట్టి అన్నాను. అది సీన్ యాక్చువల్ క్లియర్గా రాసి ఉంది ఇక్కడ. అంటే అది కరెక్టే కదా, మరి నువ్వు ఇలా తీస్తావేంటి అన్నారు సరేని అని. ఆ రోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నారండి. అది ఏమో అనుకున్నాను, కుర్రోడ్లో విషయం ఉంది అని. అది లాస్ట్ హర్డిల్ బ్రేక్ అయిందన్నమాట. అది దానికి తరణికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే నాగేశ్వరరావు గారు అనేవారా ఆపేవారా లేదా నాకు తెలియదు, అంతా నా మైండ్లో ఉన్న ఇది మీకు ఈ పాయింట్ కలిసి వచ్చింది. ఆయన వెళ్ళేసరికి ఆయన కూడా ఇతన్ని ఇది క్లవర్గా ఉన్నాడు, స్మార్ట్గా ఉన్నాడు, అతను తెలియటంతో పాటు మనకు అర్థమైతే చెప్పే ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ కూడా ఇతని దగ్గర ఉంది అని ఆయనకి మీలో ఇతను సరుకుంది సంథింగ్ బాగుంది అని ఫీల్ కలగటం వల్ల మీకు కలిగిందని అనుకున్నారు. అవ్వచ్చు కాకపోవచ్చు.